అమ్మో! అదొకటి, ధనుర్భావం ఒకటి, తర్వాత వాక్కు కూడా. రెండో ఇల్లు అంటే వాక్కు కూడా కదా. అవును సార్. సో ఏ మాట మాట్లాడినా సమయంలో చెడుగా తిరుగుతుంది. అవును సార్. ఏమి మాట్లాడినా. సో 5వ తారీఖున ఎవరు ప్రమాణ స్వీకారం చేయకూడదు ఆ సమయంలో. అంతేనా? మనస్పర్ధలు వస్తాయి సార్. మనస్పర్ధలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ సమయంలో భార్యకు గాని, భర్తకు గాని ఎవరు ఏ మాట ఇవ్వద్దు. మౌన వ్రతమే శిరోధార్యం. అంతేనా? నాకు 3 రోజుల పాటు మౌన వ్రతం సార్. రాఘవేంద్ర 3 రోజుల పాటునే. పది 40 దాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సోదర భావానికి వస్తుంది. తర్వాత ఇప్పుడు మారకుడు సూర్యుడు. అంటే ఏ మాట అన్నా కానీ అది మృత్యువు కింద మారే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో కనుక వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రి గారు, ఇప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి తల్లి. అవును. రాహుల్ గాంధీ ఏ మాట అన్నా అది ఆమె మీద పడుతుందా ఇప్పుడు? అంటే ఏ మాట అంటే ఎట్లాంటి మాట మీ ఉద్దేశంలో? అన్నీ కూడాను అంటే ఆఫ్ కోర్స్ మోడీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పాలి, బాబు మీకు కూడా అవుతుంది ఇది, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అంతే, నిజమే. ఇది కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేనా? వాళ్ళిద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు కూటమిలా లేదు ఇది. తమిళనాడు కూడా ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది సార్. తమిళనాడు. తమిళనాడు నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల. శాస్త్రి సనాతన్ సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రేపు కౌంటింగ్ మొదలవుతోంది కాబట్టి దాని తర్వాత జరిగే విషయాల గురించి బోత్ ఆస్ట్రాలజికల్గా ఏమవుతుంది, ఆస్ట్రానామికల్గా ఎట్లాంటి జరిగే ఉన్నాయి అవి మనకి ఇవాళ చెప్పడానికి రాఘవేంద్ర సాకినప్రగడ గారు వచ్చారు, వెంకట చాగంటి గారు కూడా వచ్చారు. నమస్కారం సార్ మీ ఇద్దరికి. ఇక్కడి నుంచి డాక్టర్ వెంకట చాగంటి గారు లీడ్ తీసుకొని అన్ని మొదలు పెడతారు. సార్, నౌ ద బాల్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రాఘవేంద్ర. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం సార్. ఇప్పుడు మీ ఇద్దరికి ఈ జూన్ 3వ తారీఖున సాయంకాలము పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న సందర్భంలో అక్కిన ప్రగడ తన ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కిన ప్రగడ చెప్తారు. అలానే శాస్త్రి గారు ఇండియాలో ఉన్న పొలిటికల్ సినారియో గురించి, అసలు దానిలో ఉన్న హెచ్చుతగ్గుల గురించి ఆయన చెప్తారు. మొట్టమొదటి ప్రశ్న శాస్త్రి గారు. శాస్త్రి గారు, ఇప్పుడు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మీ అంచనా ఒకటి చెప్పండి ఫస్ట్. అంటే ఎగ్జిట్ పోల్స్ చూసారంటే మీరు, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే మోడీ గారే వస్తున్నారని చెప్తున్నాడు. మోడీ గారే వస్తున్నారని చెప్పి, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ. మీకు కూడా అదే అనిపిస్తుందా? అవును సార్. ఓకే, ఆల్ రైట్. సో రాఘవేంద్ర సాయి, ఇప్పుడు పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత, అంటే ఇప్పుడు 3వ తారీఖు ఏర్పడుతోంది కాబట్టి ఇవాళ రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి ఏమన్నా ఈ యొక్క దుష్పరిణామాలు ఏమైనా జరుగుతాయా? ఎందుకంటే ఇది మనకి వృషభ రాశిలో ఈ 5 గ్రహాలు ఏర్పడుతుంది. సో మనం వృషభ లగ్నం నుంచి మాట్లాడుకుంటూ, వృషభ లగ్నంలో ఒకవేళ వృషభ లగ్నం సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఏంటి చేయకూడదు, ఏమి చేస్తే మంచిది అన్నది ఒకసారి విశ్లేషణ చేద్దాము. సో మొట్టమొదట 5వ తారీఖున వృషభ లగ్నం ఎన్నింటికి వస్తోంది, దానిలో ఉన్న దుష్పరిణామాలు ఏమిటి? సార్ 5వ తారీఖు ఎగ్జాక్ట్గా ఢిల్లీ సమయం ప్రకారం, ఢిల్లీ ఇండియా సమయం ప్రకారము తెల్లవారుజామున 4:13:45 చంద్రుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు సార్.
వృషభ ఉదయమా? తెల్లవారుజామున సార్ 4:13:40 ఉమ్, సో తెల్లవారు 5వ తారీఖు జూన్, ఈ నెల 5వ తారీఖు ఉమ్, 4:13:40 చంద్రుడు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు సార్. సో వృషభ రాశిలో ఆల్రెడీ 4 గ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి అప్పటికే. అవేంటంటే గురువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు. సో చంద్రుడు కూడా కలవడంతో పంచగ్రహ కూటమి మొదలవుతుంది సార్ అక్కడ. సో లగ్నం కూడా అక్కడే ఉంటుంది సార్ ఆ టైంకి. ఆ కాబట్టి సమయంలో లగ్నం అది. అవును సార్, ఆ ఓకే. సమయానికి వృషభ లగ్నము, వృషభ రాశి అవుతుంది సార్ అది. సో అయితే సో మీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో నేను ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడబోయే దుష్పరిణామాల గురించి మాట్లాడుతున్నాను సార్. ఓకే. వాటి గురించి జరిగే మంచి పరిణామాల గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం వేరే వీడియోలో. ఎట్లన్నా మంచి పరిణామాలు జరిగితే అందరూ సంతోషంగానే ఉంటారు, ఏమీ అవ్వదు కదా. అవును సార్. ఉమ్, సో మన ప్రేక్షకులకి వాటి దుష్పరిణామాలు చెప్పి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్దామని ప్రయత్నం. బాగుంది, మంచి ఆలోచన. సార్. సో వృషభ లగ్నము, వృషభ రాశిలో 5వ తారీఖు తెల్లవారుజాము 4 జరగబోయే దుష్పరిణామాలు ఏంటంటే ఉమ్, గురువు, చంద్రుడు, శుక్రుడు, ఉమ్, వీళ్ళు ఈ ముగ్గురు కూడా చెడు గ్రహాలు సార్ వృషభ లగ్నానికి. ఓ దుష్ట గ్రహాలా? దుష్ట గ్రహాలు సార్. అవును సార్. ఉమ్, 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 సో ఉన్న 5 3 దుష్ట గ్రహాలు అయిపోయినాయి ఆ టైంకి. ఆ, కాబట్టి గురువు, శుక్రుడు, చంద్రుడు కాబట్టి ఉమ్, లగ్నం కూడా వృషభ రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఉమ్, గురువేమో 11వ ఇల్లు, ఉమ్, దాంతోపాటు 8వ ఇల్లు, 8వ ఇల్లు. అవును. ఈ రెండింటికి అధిపతి అంటే ధనుర్రాశి ప్లస్ మీనరాశికి అధిపతి గురువు. అవును. కాబట్టి 8వ ఇల్లు అంటే ఆయుర్దాయం, ఉమ్, జయాపజయాలు, పరాభవాలు, తీర్పులు, శిక్షలు ఇవన్నీ 8వ ఇంటి కిందకి వస్తాయి. ఓకే. అలానే 11వ ఇల్లు అంటే లాభాలు. ఓకే. కాబట్టి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఉమ్, స్టాక్ మార్కెట్లో కానీ, క్రిప్టో కానీ, ఇక ఏ విధమైన కానీ ఈ సమయంలో మాత్రం ఆలోచనలు చేయవద్దు. ఉమ్, మరియు మదింపు చేయవద్దు డబ్బులని చెప్పడం జరుగుతుంది సార్. వెరీ నష్టపోతారు. గుడ్, వెరీ గుడ్. అది గురువు సంబంధించి, గురువు మంచి గ్రహం కాదు కాబట్టి. ఓకే. ఇక శుక్రుడు విషయానికి వస్తే శుక్రుడు తన ఇంట్లోనే మంచి గ్రహం కాకుండా కూర్చున్నాడు వృషభ రాశిలో. ఉమ్, ఉమ్, ఆయన 1వ ఇంటికి అధిపతి ఉమ్, ఈ లగ్నానికి. ఉమ్, అలానే ఆయన 6వ ఇంటి అధిపతి కూడా అయ్యాడు సార్ అవును. తులారాశికి. ఉమ్, సో 1వ ఇల్లు అంటే తనుభావం, అంటే మన శరీరం. ఉమ్, సో శరీరం కొంచెం పీడ అనుభవించే అవకాశం ఉంది ఆ సమయంలో. ఉమ్, సో 6వ ఇల్లు అంటే శత్రుభావం, శత్రువులు పెట్టిపోయే అవకాశం ఉంది. అబ్బో. కాబట్టి ఆరోగ్యము ప్లస్ శత్రువుల్ని కొంచెం జాగ్రత్తగా గమనించమని కోరటం జరుగుతుంది సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. ఇంకా తర్వాత చంద్రుడు ఒకటి మిగిలాడు సార్. చంద్రుడు ఏమో 3వ ఇంటికి అధిపతి. ఉమ్, సో 3వ ఇల్లు అంటే సోదర భావం, ఉమ్, అంటే కనిష్ట సోదరులు, చిన్న చిన్న అన్నదమ్ములు, చెల్లెళ్ళు వీళ్ళు. ఉమ్. సో వారితో కొంచెం వైరం తగ్గించుకొని ప్రేమగా ఉంటే మంచిదని చెప్పడం జరుగుతుంది ఆ సార్. సమయంలో వాళ్ళతో చెడు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు, అంతే కదా. అంతే సార్, మాట పట్టింపులు కానీ, మాట మంతి కానీ తగ్గించుకుంటే మంచిది. గవర్నమెంట్ పరంగా ఏం చెప్తాం? గవర్నమెంట్ పరంగా ఇక్కడ చూస్తే 5 రకాల ఎనర్జీస్ ఉమ్, మిక్స్ అవుతున్నాయి కాబట్టి ఉమ్, చంద్రుడు కూడా పాపగ్రహం అవుతున్నాడు కాబట్టి వృషభ రాశికి, వృషభ లగ్నానికి, ఉమ్, వృషభ లగ్నానికి చెడు అవుతున్నాడు చంద్రుడు. ఉమ్, ఉమ్, నార్మల్గా అయితే చంద్రుడు ఉచ్చ పొంది ఉంటాడు వృషభ రాశి, అవును కదా. కానీ వృషభ లగ్నానికి చంద్రుడు వచ్చి మారక ప్లానెట్, అంటే మారక గ్రహం. అబ్బో. కాబట్టి మనసుని కకావికలం చేసే అవకాశం ఉంది సార్. మానసిక క్షోభ అనుభవించే అవకాశం ఉంది కొన్ని జరిగే దుష్పరిణామాలకి. ఆ సమయంలో మానసిక వ్యధకి చాలా మంది గురవుతారని తెలుస్తోంది. అవును సార్. గురువు గారేమో ఒక పెద్ద మనిషిలాగా సలహాలు ఇచ్చే వ్యక్తి. ఆయన కూడా చెడు గ్రహం అవుతున్నాడు ఈ లగ్నానికి. అవును, అవును. గురువు అంటే అడ్వైజర్స్ కూడా మంచి సలహా ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోతారు ఈ సమయానికి. అర్థమైంది.
తర్వాత శుక్రుడేమో భోగభాగ్యాలు ఇచ్చే ఆయన, సుఖాలు అన్ని ఇచ్చే ఉమ్, ఆయన. ఉమ్. సో సుఖాలకి దూరం అవుతారు జనాలు. ఇది కాబట్టి ఆ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి జరిగే స్కోప్ తక్కువ, అంతేనా? అవును సార్. వెరీ గుడ్. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పండి సార్. మీరు చెప్పండి. ఇప్పుడు రాఘవేంద్ర లెక్క ప్రకారము ఆ సమయంలో పొలిటికల్ పార్టీస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని ఉంది. మీరు 5వ తారీఖు అంటే 4వ తారీఖు రిజల్ట్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి కాబట్టి 5వ తారీఖు ఉదయము ఆ సమయంలో ఏం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఆల్రెడీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పిలుపునిచ్చింది సార్. ఉమ్, దాని ప్రకారం ఏంటంటే ఉమ్, 4th ఈవినింగ్ కల్లా ఇఫ్ మనకి కావాల్సిన రిజల్ట్స్ రాలేదు అంటే మటుకు ఉమ్, మీరు ఎవ్వరూ కూడాను అంటే ఇప్పుడు ఆ ఇండి కూటమిలో ఎవరైతే ఉన్నారో ఉమ్, ఉమ్. వాళ్ళందరినీ కూడాను ఉండమంటోంది అనమాట 4th ఈవినింగ్ కల్లాను ఎక్కడ? గ్యాదర్ అవ్వమంటోంది. అంటే ఆ, ఈ, రాహుల్ గాంధీ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ఆఫీస్ లో. సో అక్కడంతా వీళ్ళు చేసి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో డిసైడ్ చేస్తున్నారు. అబ్బో, 4 సాయంకాలం అది జరిగేది. 4 రాత్రికి. 4 రాత్రి కంటే ఆ సమయంలో మరి ఏ లగ్నం ఉందో మరి చూద్దాం ఒకసారి. మనము ఆ సమయంలో 4 రాత్రికి ఇంకా చంద్రుడు ఎంటర్ కాడు, కాబట్టి మనం దాని గురించి పెద్దగా వరి కావక్కర్లేదు. కానీ 5వ తారీఖు మార్నింగ్ మటుకు ఇలా జరుగుతుందని చెప్తున్నాడు అదే రాఘవేంద్ర. వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ అది 1 గంట అవ్వదు 2 గంటలు అవ్వదు కదా, పొద్దున్న దాకా ఆలోచిస్తూనే ఉంటుంటారు. నిర్ణయం అప్పటికి వస్తుంది. నిర్ణయం అప్పుడే తీసుకుంటారు. మీరు చెప్తున్న టైమింగ్కే నిర్ణయాలు రావచ్చు. అబ్బా, నిర్ణయాలు తీసుకొని అంటే ఏమి దరిద్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనిలోంచి? ఏం దరిద్రం ఏంటి సార్, వాళ్ళు గొడవలు చేయడానికి రెడీ అవుతున్నారు. మళ్ళీనేమో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అసోసియేట్, చాలా క్లోజ్ అసోసియేట్ ఉన్నాడు. ఆయన అయితే పబ్లిక్ గానే చెప్తున్నాడు అన్నమాట, నాకు ఏజెంట్స్ గా మామూలు వాళ్ళు అక్కర్లేదు, గొడవలు చేసే వాళ్ళే కావాలి అని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నాడా? పబ్లిక్ గా చెప్తున్నాడు. వెరీ బ్యాడ్ అండి. ఓకే. సో అందుకే ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీస్ అయితే చేసింది. ఏమవుతాయండి అసలు? ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే అరెస్ట్ కూడా చేయాలి కదా. సరే. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు 5th మార్నింగే మెటీరియల్స్ అవుతాయి అన్ని. మరి ఇప్పుడు రాఘవేంద్ర లెక్క ప్రకారము ఆ సమయంలో కనుక స్టాక్ ఇట్లాంటి లాభాలు వచ్చేవన్నీ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు అని చెప్తున్నారు కదా. సో ఆ సమయంలో కనుక వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఎవరు నష్టపోతారండి శాస్త్రి గారు? ఎన్డీఏ కూటమి నష్టపోతుంది నెంబర్ 1, భారతదేశం మొత్తం నష్టపోతుంది నెంబర్ 2. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా సార్, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తారు. అవి పోతాయి. అందరూ పడుకోని టైంలో తల 4 బాంబులు వేసి పోయారంటే ఏముంది? అది కూడా నిజమే కదా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాఘవేంద్ర గారిని ఇప్పుడు వృషభ లగ్నం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ లగ్నం ఎక్కడండి రాఘవేంద్ర గారు? నెక్స్ట్ లగ్నం వచ్చి 5వ తారీఖు పొద్దున 6:05:40 వస్తుంది సార్. ఓకే. మిథున లగ్నం ఫామ్ అవుతుంది సార్. 6:40 లేదా 6:40? 6:05:40 సార్. 5:40. ఓకే. అంటే పంచగ్రహ కూటమి అలానే ఉంటుంది సార్. కూటమి అక్కడే ఉండి లగ్నం మారుతోంది. లగ్నం మారుతుంది సార్. అవును సార్. విశేషం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి అంటే చంద్రుడు, గురువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు, ఈ 5గురు కూడా 5వ తారీఖు పొద్దున పూట 4:13 నుంచి 7వ తారీఖు పొద్దున పూట 5:55 దాకా అక్కడే ఉంటున్నారు సార్. 5 అంటే దాదాపుగా 45 గంటల నిడివి. 48 గంటల నిడివిలో మనకి దాదాపుగా ఒక 14 నుంచి ఒక 18 లగ్నాల దాకా వస్తున్నాయి సార్. ఓకే. మనం 12 లగ్నాలు మాట్లాడేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు జెమినై దాని గురించి మాట్లాడు.
5వ తారీఖు 6:05:40 మిథున మిథున రాశి మిథున లగ్నం ఫామ్ అవుతుంది సార్. ఉమ్, ఈ లగ్నానికి వచ్చి కుజుడు, గురువు, సూర్యుడు ఉమ్. పాపగ్రహాలు. కుజుడు, సూర్యుడు, గురువు, గురు. ఓకే. చంద్రుడేమో మారక గ్రహం సార్, అంటే భయంకరమైన నొప్పి కలిగిస్తాడు అబ్బా. చంద్రుడు. సో ఆ సమయంలో నిర్ణయాలు తీసుకుంటే ఏమేమి నష్టాలు జరుగుతాయి ఒకసారి చెప్తే. సార్ ఈ మిథున లగ్నానికి ఉమ్, కుజుడు ఒకనొక చెడు గ్రహం కాబట్టి, ఉమ్. సో కుజుడు వచ్చి 11వ ఇల్లు అవుతాడు సార్. అంటే పదకొండు ఇల్లు అవుతాడు. అవును. 11 ఇంటికి అధిపతి. ఉమ్, కాబట్టి 11వ ఇల్లు అంటే లాభాలు సార్. మరి లాభాలు రాకుండా నష్టపోతారు. వా. ఇందాక వృషభ లగ్నంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు ఈ మిథున లగ్నంలో కూడా అదే జరుగుతోంది. ఓకే. అది జరుగుతుంది సార్. ఉమ్, సో అలానే కుజుడు ఉమ్. 6వ ఇంటి అధిపతి కూడా అవుతాడు సార్. కుజుడు దేనికి? 6వ ఇంటి అధిపతి. 6 అవును, 6వ అధిపతి. అవును. వృశ్చికానికి. కాబట్టి మళ్ళీ శత్రుభావము ఇవన్నీ వస్తాయి సార్. మళ్ళీ ఇందాక శుక్రుడు ఏర్పడినట్టు ఇప్పుడు కుజుడు అనమాట. అవును సార్. అంటే శత్రుభావంలో మనకి రోగాలు, రుణాలు, అనుమానాలు, అపవాదులు, ఇవన్నీ జరుగుతాయి. వ్యసనాలు ఇవన్నీ కూడా 6వ ఇంటి వల్ల ప్రభావితం అవుతాయి సార్. ఓకే. ఓకే. ఇంకా తర్వాత గురువు సార్. గురువు కూడా మంచి గ్రహం కాదు కాబట్టి మిథున లగ్నానికి 7వ ఇల్లు అధిపతి. 7వ ఇల్లు అధిపతి, 10వ ఇల్లు అధిపతి. 10వ ఇల్లు అధిపతి సార్. 7వ ఇల్లు అంటేనేమో మనకి కళత్ర భావం, అంటే పార్ట్నర్షిప్స్, భార్యకి భర్త, భర్తకి భార్య, తర్వాత విహార, ఆహారము ఇవన్నీ కూడా 6వ ఇంటికి వస్తాయి సార్. 7వ ఇంటికి వస్తాయి. 10వ ఇల్లు ఏమో మన కర్మ సార్, మనం చేసే కర్మ. గవర్నమెంట్ కూడా వస్తుంది. ఓకే. సో ఇవి ప్రభావితం అవుతాయి. బా. అంటే ఆ రోజు 5వ తారీఖు ఉదయం 6:05:40 నుంచి ఎప్పటిదాకా? 6:05:40 నుంచి తర్వాత 8:20 దాకా సార్. 8:20 దాకా నిర్ణయాలు ఈ దుష్టగ్రహాల మూలంగా ప్రభావితం అవుతాయి కాబట్టి జర భద్రం, అంతే కదా? అంతే సార్. అయితే శాస్త్రి గారు, ఇప్పుడు రాఘవేంద్ర కినప్రగడ చెప్పినట్టు మనము ఈ సమయంలో ఆయన చెప్పిన లెక్క ప్రకారం కళత్ర భావంలో ప్రాబ్లం ఉంది, లాభాలకి ప్రాబ్లం ఉంది, ప్రభుత్వం కర్మ ప్రభావం ఉంది, ఇవన్నీ ప్రభావాలు ఉన్నాయి. సో ఇంకోటి కూడా చెప్పావు రాఘవేంద్ర, అది చంద్రుడు కదా? చంద్రుడు కూడా దుష్టగ్రహమైన దానికి. రాఘవేంద్ర మ్యూట్ లో ఉన్నావు. మిథున లగ్నం. సరే. చంద్రుడు కూడా మారక గ్రహం సార్, అంటే 2వ ఇల్లు. రెండో ఇల్లు మరి ధనభావం సార్. అమ్మో, అదొకటి, ధనుర్భావం ఒకటి, తర్వాత వాక్కు కూడా. రెండో ఇల్లు అంటే వాక్కు కూడా కదా? అవును సార్. సో ఏ మాట మాట్లాడిన సమయంలో చెడుగా తిరుగుతుంది. అవును సార్. ఏమి మాట్లాడినా. సో 5వ తారీఖున ఎవరు ప్రమాణ స్వీకారం చేయకూడదు ఆ సమయంలో, అంతేనా? మనస్పర్ధలు వస్తాయి సార్. మనస్పర్ధలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ సమయంలో భార్యకు గాని భర్తకు గాని ఎవరు ఏ మాట ఇవ్వద్దు. మౌన వ్రతమే శిరోధారం, అంతేనా? నాకు 3 రోజుల పాటు మౌనవ్రతం సార్. రాఘవేంద్ర 3 రోజుల పాటునే. శాస్త్రి గారు, ఇప్పుడు మీరు చెప్పాలండి, ఈయన చెప్పిన లెక్క ప్రకారం మీరేమనుకుంటున్నారు? ఏడోసారి ఇవన్నీ వింటుంటే భయం వేస్తుంది అసలు. మళ్ళీ మోడీ గారు కేదార్నాథ్ పోతే మంచిది సార్. 3 రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఉంటాను కదా. నిజమే. చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు 5వ తారీఖున మోడీ గెలుస్తున్నాడు అనుకోండి, ఆయనే వాళ్ళ వైపు 3 సెలబ్రేషన్స్ అవి ఉంటాయి తప్ప. కానీ వీళ్ళు ఆ సెలబ్రేషన్స్ చేయకుండా ఇప్పుడు 1 గొడవలు చేస్తున్నారు, 2 ఎలక్షన్ కమిషన్ కి పోయి రిపోర్ట్ చేస్తా ఉంటున్నారు, ప్రెసిడెంట్ దగ్గరికి పోతున్నాం అంటున్నారు, ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఎలక్షన్ కమిషన్ గురించే రిపోర్ట్ చేస్తా ఉంటున్నారు, సుప్రీంకోర్టు అడుగుతున్నారు. అంటే ఇవన్నీ జనరల్ గా జరుగుతాయి, కానీ వీళ్ళు చేసే ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం అనుమానాస్పదం. సో ఇప్పుడు ఆయన రాఘవేంద్ర కినప్రగడ చెప్పినట్టు స్టాక్ మార్కెట్ కి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అంటే మనం స్టాక్ మార్కెట్ ఏం ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఆ సమయంలో నిర్ణయాలు తీసుకుంటే. అలానే మన వాక్కుతో మనం మాట్లాడేవి కానీ,
లేకపోతే కలత్ర భావం కానీ ఇలాంటి వాటికి గవర్నమెంట్ కూడా కొద్దిగా పార్ట్నర్షిప్స్ దేంతో ఎన్డీఏలో పార్ట్నర్షిప్స్ కానీ లేకపోతే ఇండి కూటమిలో పార్ట్నర్షిప్స్ కానీ ఇవి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాయి? ఎందుకంటే కలత్ర భావం వచ్చింది కదా ఇక్కడ. అవును సార్. సో మన శాస్త్రి గారు చెప్పండి, మీకు ఎన్డీఏ కూటమిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారా? అదే చెప్తున్నాను సార్, ఇవన్నీ ఏంటంటే గెలిపి ఓటమి మీద ఆధారపడి ఉన్నాయి. సపోజ్ ఎన్డీఏ గెలిచింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఎన్డీఏ గెలిస్తే ఇంకేం ఉండదు, మోడీ చెప్పినట్టే వీళ్ళు వింటారు. వింటారని నమ్మకం ఏంటి? వాళ్ళలో వాళ్ళకి వైరం రాదా ఆ సమయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే? ఎందుకంటే ఖచ్చితంగా రాఘవేంద్ర చెప్పాడు అంటే ఖచ్చితమైన రీసెర్చ్ అది. కరెక్ట్. ఆ సమయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒకటి మనం కనుక ఇఫ్ గో బై వాట్ ది ఎగ్జిట్ పోల్స్ సెడ్, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఎట్లయితే చెప్పారో అవే గనక నిజమైతే మటుకు అప్పుడు వాళ్ళు ఒకవేళ ఎన్డీఏ కూటమితో బయటికి వెళ్ళినా కూడాను మోడీ గవర్నమెంట్కి ఏమీ నష్టం ఉండదు. ఓకే ఓకే, ఎందుకంటే వీళ్ళ బలం మీద వీళ్ళు ఆల్మోస్ట్ 305 to 350 దాకా వస్తున్నాయి. ఓకే, నేను స్పెసిఫిక్గా ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ యొక్క ప్రజారాజ్య పార్టీ, ఏం పార్టీ అండి అది అయింది? జనసేన. సారీ, ప్రజారాజ్యం చిరంజీవిది కదా, జనసేన. ఈ 3 పార్టీలు కలిపి ఒక కూటమి కింద ఏర్పడ్డాయి కదా. అవును. లెటస్ సే దట్ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చి ఈ కూటమికి ఎమ్మెల్యే సీట్లు కొద్దిగా తగ్గినాయి అనుకుందాం. కాసేపు ఊరికే, ఐ డోంట్ నో ద రిజల్ట్, తగ్గినాయి అనుకోండి, లేదే వచ్చినాయి అనుకోండి సీట్లు, రెండిట్లో ఏదైనా సరే, బీజేపీ తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా గొడవ జరిగే సూచనలు ఉన్నాయి ఆ సమయంలో కనుక నిర్ణయాలు తీసుకుంటే? నాకు తెలిసి అయితే మటుకు అదే చెప్తున్నాను సార్. ఒకటి ఎంపీ సీట్లకైతే మటుకు మోడీకి వచ్చిన సీట్లు వచ్చాయంటే ఇది చంద్రబాబు నాయుడు కనుక ఏమైనా నాకు ఇన్ని పోర్ట్ఫోలియోస్ కావాలని అడిగితే బట్టి తనే ఛాన్సెస్ ఉన్నాయి పోర్ట్ఫోలియోస్ని బట్టి, నంబర్ 1. అండ్ అసెంబ్లీ పరంగా అయితే జనసేన కనుక నాకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ అన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్, అండ్ ఈయన ఇవ్వలేదు అనుకోండి, ఆ టైంలో ఇవ్వకూడదు అనుకున్నాండి, వాళ్ళు చిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ సమయంలో కూటమి వాళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు. డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు గురుడు ఈజ్ మ్యాలిఫిక్, అంటే దుష్టగ్రహం అయినప్పుడు అది ఏడో ఇంటికి సంబంధించింది, అది పోయి 12వ ఇంట్లో కూర్చున్నాడు కూడా మళ్ళీ. ఏమంటావు రాఘవేంద్ర? సో దేర్ఫోర్ ఇప్పుడు మీ జెమినై దానికి లగ్నంలో ఉన్నప్పుడు, మిథున లగ్నంలో గురుడు 7వ హౌస్ ఓనరు అండ్ 10th హౌస్ ఓనరు పోయి 12th హౌస్లో కూర్చున్నాడు. 12th హౌస్ అంటే ఏమిటి రాఘవేంద్ర? 12th హౌస్ అంటే వ్యయభావం సార్. అది వ్యయభావం, తర్వాత నష్టాలతో కూడింది, అంతే కదా? నష్టాలు సార్. అవును సార్. సో దేర్ఫోర్ ఏ నిర్ణయము ఆ సమయంలో ఉదయం 6:05:40 నుంచి 8:20 దాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందులో పార్ట్నర్స్ ముఖ్యంగా ఏం మాత్రం కూడా ఒకళ్ళనొకళ్ళు సర్దుకుంటూ పోవాలి తప్పితే ఒకళ్ళు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. తప్పకుండా అప్పుడు చీలికి వస్తుందని నమ్మచ్చు మనం. అంతేనా రాఘవేంద్ర? మన సలహా ఏంటంటే వచ్చిన రిజల్ట్స్ ని చూసి అభినందించుకొని ఇక 8వ తారీఖు దాకా మాట్లాడుకుని ఉంటే మంచిది సార్. బ్యూటిఫుల్ సందేశం. అదే శాస్త్రి గారు కూడా అదే అంటున్నారు. చాలా చక్కగా చెప్పారు శాస్త్రి గారు ఇందాక. అది పవన్ కళ్యాణ్ గురించి, ఎన్డీఏ గురించి, బీజేపీ అండ్ తెలుగుదేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొద్దిగా నమ్మలేనటువంటి మనిషి అని నా ఉద్దేశం. ఏమంటారు శాస్త్రి గారు? నమ్మలేనటువంటి మనిషి అనేది పక్కన పెడితే 70 ఏళ్ళు వచ్చేసారు, కొంచెం ఆలోచన విధానంలో కానీ కొంచెం తేడాలు వస్తాయి. సో ఆయన ఏదైనా పుట్టుకుని ఒక మాట అన్నాడు అనుకోండి, ఈ పవన్ కళ్యాణ్ ఏంటంటే కొంచెం ఏంటి దాన్ని ఏమంటారు, షార్ట్ హ్యాండ్ అతను, యంగ్ బ్లడ్ ఏమంటావులే కానీ యంగ్ బ్లడ్ వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు ఈజ్ యంగ్. అండ్ బాగా ఎగోయిస్టిక్,
ఓకే. బాగా ఎగరెస్టిక్, కొంచెం షార్ట్ టెంపర్డ్, చాలా షార్ట్ టెంపర్డ్. పుసికన ఆయన ఒక మాట కానీ ఈయన ఒక మాట అన్నాడు అనుకోండి, 2 నిమిషాలు చాలు ఇద్దరిలో రావడానికి. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఇది మనం పార్ట్నర్‌షిప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఎన్‌డీఏతో ఉన్న పార్ట్నర్‌షిప్ వీళ్ళకి కూడా ఉంది. ఎవరికంటే మన బీహార్‌లో ఉన్న నితీష్ కుమార్. అవును. అదేంటి? అది ఏం జేడీ అండి అది? జేడీఎస్. జేడీఎస్. సో, నితీష్ కుమార్‌తో ఎలా ఉంటుందంటారు? సార్ నితీష్ కుమార్ తోటి ఇది ఏమన్నా మొదటిసారి అయితే మనం చెప్పొచ్చు, ఇట్లా ఉంటుందండి, ఇట్లా ఉండదు అని చెప్పి. ఇప్పటికి ఇది 3వసారో 4వసారో. అమెరికాలో ఒకప్పుడు ఒక యాక్ట్రెస్ ఉండిద్ది. ఉందో లేదో ఇంకా, మార్గరెట్ థాచర్ ఏదో ఉంది. ఆమె 20 సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. 20 సార్లు. అందులో 7 సార్లు ఒకే ఆయన్ని చేసుకుంది. విశేషం ఏంటంటే అది జరిగింది. అంటే వాస్తవానికి అలా పార్ట్నర్‌షిప్‌లు ఉంటాయి, ఊడిపోతుంటాయి. ఆమె లెక్క అదే అన్నమాట. సో, ఇప్పుడు రాఘవేంద్ర చెప్పినట్టు 7వ హౌస్‌కి దుష్టగ్రహం కాబట్టి, అది కూడా 12లో కూర్చుంది కాబట్టి, వీపు విమానం మోత మోగుతుందని రాఘవేంద్ర అక్కించుకుంటారు చెప్తున్నాడు. ఆ సమయంలో నిర్ణయాలు తీసుకుంటే, ఆ ముహూర్తంలో, ఆ లగ్నంలో. కాబట్టి ఆ సమయంలో ఇప్పుడు నితీష్ కుమార్‌కి, బీజేపీకి ఆ సమయంలో ఒకవేళ నితీష్ కుమార్ పుట్టుక్కన ఒక మాట అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అదే అంటున్నా, పుట్టుకుని ఒక మాట అన్నాడంటే మోడీ మళ్ళీ వెళ్ళిపో అంటాడు అంతే. సింపుల్ స్టోరీయా? సింపుల్ స్టోరీ. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన మెజారిటీ వచ్చిందనుకోండి, సింపుల్ మెజారిటీ వచ్చిందంటే వీళ్ళందరూ ఎవరు అక్కర్లేదు దానికి. ఇప్పుడు మరి దీని సంగతి, ఇప్పుడు మన మహారాష్ట్ర శివసేన సంగతి ఏమవుతుంది అప్పుడు? మహారాష్ట్ర శివసేన ఇప్పుడు లేదు అసలు. అది ఐఎన్డీఏలో ఉంది కదా. ఆ శివసేన కాదు, మెజారిటీ శివసేన, యాక్చువల్ శివసేన. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్ శివసేన తర్వాత ఇంకొక శివసేన విడిపోయారు కదా. అవునవునవునవును. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న శివసేన వాళ్ళకి వీళ్ళకి అంటే పుట్టుక్కున లెటెస్ట్ సే ఎవరన్నా ఆ సమయంలో దుష్టత్వంతో మాట్లాడితే ఏమవుతుందని మీ ఉద్దేశం? దుష్టత్వంతో మాట్లాడితే ఒకటి అది ఏ మాట అన్నారు అండ్ అది ఎవరినన్నారు అని చెప్పి మోడీ ఇప్పుడు మన ఎక్స్‌పెక్టేషన్ మీ లెక్క ప్రకారము అక్కడ 48 సీట్లు ఉన్నాయి. దానిలో ఇప్పుడు బీజేపీకి తగ్గుతాయి, ఎన్‌డీఏ కూటమికి తగ్గుతాయి అని చెప్తున్నారు. అంటే దాదాపు 28 దాకా మాత్రమే వస్తాయని చెప్తున్నారు. సో, అలాంటి సమయంలో మీరు 28 వచ్చినియి లేదా ఇంకా తక్కువ వచ్చినియి అనుకోండి. అప్పుడు బీజేపీకి ప్లస్ ఈ యొక్క శివసేనకి మధ్యలో గొడవ ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే రాఘవేంద్ర ఈస్ పక్కా. అది ఏడో ఇల్లు దుష్టగ్రహం అని చెప్పేస్తున్నాడు. ఇక మీరు ఏం చేసేది లేదు. సో, ఆ సమయంలో ఏమైనా జరుగుతదా చెప్పండి? అంటే మోడీని మనం తక్కువ అంచనా వేయటానికి లేదు సార్. ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయనకి మెజారిటీ తగ్గుతోందన్నప్పుడు మాట్లాడడు ఏమీ. తర్వాత చేసేది చేస్తాడు గానీ, ఆ మూమెంట్‌లో అయితే మటుకు ఏం మాట్లాడడు. ఆయన మాట్లాడడు. కానీ మిగతా వాళ్ళు వాచాలత్వం ఎక్కువ కదా. ఇప్పుడు మోడీని ఎంతోమంది ఎన్నో రకాల మాటలు అన్నారు. ఆయన ఏం మాట్లాడలే. అది చేసేది చేసుకొని ఎళ్ళాడు తప్ప. జస్టిస్ ఖర్జునా ఎవరో ఒక ఆయన మోడీ ఒక గాడిద అన్నాడు. అదే అంటున్నా. ఇప్పుడు ఎంతోమంది అన్నారు. ఊరుకుంటాడు. కానీ ఎప్పుడు పెట్టాల్సింది ఇప్పుడు పాకిస్తాన్ ఎంతో రేగింది మోడీ మీద. కానీ ఎప్పుడైతే వర్ధమాన్ మన పైలట్ పట్టుకున్నారో మోడీ ఏం మాట్లాడలేదు అసలు. బయటకి ఏం మాట్లాడలే, ఏం చేయలే. నెక్స్ట్ డే కల్లా వచ్చాడు మరి. కరెక్టే. ఇప్పుడు నేను అదంటలే. ఇప్పుడు దుష్టగ్రహ కూటమి వేరండి. అప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు రాఘవేంద్ర లెక్క ప్రకారము ఆ సమయంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మటుకు ఢమాల్. నాకు అనిపించింది ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తులకి వాళ్ళ భార్యలు, భర్తలు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది సార్. అది కరెక్ట్. ఇది కూడా ఉంది కదా. అది అసలు ఇది పార్ట్నర్‌షిప్ డీడ్ అండి ఇది శాస్త్రి గారు. పార్ట్నర్‌షిప్ ఎన్‌డీఏలో పార్ట్నర్‌షిప్ ఉంది. ఇండి కూటమిలో పార్ట్నర్‌షిప్ ఉంది. ఎన్నో కూటములు ఉన్నాయి కదా. ఈ కూటములు ఇప్పుడు ఇదొక జటిలమైన సమస్య. ఈ సమయంలో ఇది మట్టుకు ఉదయం 6:05:40 దగ్గర నుంచి 8:20 దాకా బాబులు నోరు మూసేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లో ఎస్పెషల్లీ కలత్ర భావం ఉన్న వాళ్ళకి ఎవరికన్నా భార్యలతో, భర్తలతో పడకపోతే ఆ సమయంలో మటుకు ఏం మాట్లాడొద్దు 5వ తారీఖున. అది రాఘవేంద్ర ఉవాచ. మీరు శాస్త్రి గారు మీరు చెప్పాలి. సార్ ఇప్పుడు ఫస్ట్ 420 నుంచో 440 నుంచో మొదలుపెట్టాడు రాఘవేంద్ర. అక్కడి నుంచి ఇప్పుడు
ఫస్ట్ 4 to 6 అన్నాడు. ఇప్పుడు 6 to 8 అయింది. అది ఆ లగ్నం వేరు, ఈ లగ్నం వేరు. లగ్నం వేరు కానీ రిజల్ట్స్ మటుకు అంటే ఆయన చెప్తున్న జాగ్రత్తలు, అనుమానాలు అన్ని కూడాను ఒకటే ప్లేట్లో పడుతున్నాయి. ఇది వేరే ప్లేటు, ఇది కలత్రభావం, పార్ట్నర్షిప్ డీడ్. ఇది ఇందాక చెప్పలేదు కదా, ఇందాక వేరే లగ్నం అది. ఇప్పుడు ఈ లగ్నం మరీ ముష్టిగా ఉంది బాబు. ఈ లగ్నంలో పార్ట్నర్షిప్ ఎట్లా దరిద్రంగా ఉందంటే కొట్టుకొని చీల్చుకొని చంపుకునే స్థితికి వచ్చేస్తారు వాళ్ళు. అదే అంటున్నా నేను. ఇంకా మిగతావి ఇప్పుడు ఏం మాట్లాడను, ఎందుకంటే మిగతావి ఇంకా ఎట్లా ఉన్నాయో ఏమిటో చూడాలి. బాగా చెప్పారు. సో రాఘవేంద్ర, నెక్స్ట్ టైం ప్రొసీడ్ అయ్యా. సార్ నెక్స్ట్ వచ్చి 5వ తారీఖు 8:20 కర్కాటక లగ్నం ఫామ్ అవుతుంది సార్. సో కర్కాటక లగ్నానికి వచ్చి శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా చెడు గ్రహాలు అవుతున్నారు సార్. తర్వాత సూర్యుడు ఏమో మారక గ్రహం అవుతుంది సార్. అంటే సూర్యుడు మారక గ్రహం అవుతోంది. అవును సార్. ఓరు నాయను, ఇది ఇంకా దారుణం. ఓకే, సో ఇప్పుడు ఏ హౌసెస్ వీళ్ళు ఓనర్షిప్ కాస్త చెప్తావా? ఇప్పుడు సూర్యుడు మానగ్రహం కాబట్టి కర్కాటక లగ్నానికి సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి 2వ ఇల్లు ప్రభావితం అవుతుంది సార్. అంటే ధనభావం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ధనభావం ఒకటి, వాక్ ఒకటి, అంతేనా? అంతే సార్. తర్వాత వచ్చి శుక్రుడు, బుధుడు కాబట్టి 3వ ఇల్లు 12వ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది సార్. 3వ ఇల్లు 12, 11? 12 కర్కాటక లగ్నం కాబట్టి 12 సార్. కర్కాటక లగ్నం 11 కదా, వృషభంలో ఉన్నాడు కదా శుక్రుడు. అది కాదు సార్, నేను చెప్పేది శుక్రుడు దుష్టగ్రహం అని చెప్పావు కదా. అవును సార్. శుక్రుడు బుధుడు గురించి 11 ఇంటి ఉన్నారు కదా. బుధుడు గురించి చెప్తాను సార్. ఇప్పుడు బుధుడు గురించి యూఆర్ రైట్. జెమినైన్. ఓకే, బుధుడు 3, 12. ఓకే సార్. 3, 12 ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ సోదరభావం ఎఫెక్ట్ అవుతుంది సార్. 3వ ఇల్లు అంటే సోదరభావం, మళ్ళీ 12 అంటే వ్యయభావం. బాగుంది. అంటే ఇప్పుడు గమనిస్తే ఈ 3 లగ్నాలకి సోదరభావం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్. బాగుంది. ధనభావం ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ 12వ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత శుక్రుడు సార్ నెక్స్ట్ ఈ లగ్నానికి. సో శుక్రుడు కాబట్టి 4వ ఇల్లు ఎఫెక్ట్ అవుతుంది సార్. 4వ ఇల్లు 11వ ఇల్లు. ఓకే, 4వ ఇల్లు అంటే ఇప్పుడు మనకి మాతృభావం, స్థిరాస్తి కూడా వస్తుంది సార్. స్థిరాస్తి, నిర్మాణాలు, వాహన సౌఖ్యము. 11వ ఇల్లు అంటేనేమో లాభభావం. అంటే స్థిరాస్తులకి నష్టం జరుగుతుందేమో అనిపిస్తుంది, స్థిరాస్తుల గొడవల వల్ల. ఆ సమయంలో కనుక నిర్ణయాలు తీసుకుంటే అది. శాస్త్రి గారు, ఇప్పుడు మన రాఘవేంద్ర అక్కిన ప్రకట ప్రకారము మాతృగృహం, మాతృమూర్తికి ప్లస్ అట్లనే స్థిరాస్తులకి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ 8:20 తర్వాత నిర్ణయాలు తీసుకుంటే ఎన్నింటి దాకా రాఘవేంద్ర? సో 8:20 నుంచి 10:40. ఏమో నాకేం తెలుసు. అంటే ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే ఆయన మోడీ మీద తప్ప ఎవరి మీద ఏం మాట్లాడట్లేదు. కానీ మీరు ఇప్పుడు అంటుంటే అనే ఛాన్సెస్ ఉన్నాయి. నీ వల్లే నువ్వు తలుచుకొని ఉంటే నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడినేమో అని అనే ఛాన్సెస్ ఉన్నాయి. 2004 to 2014 మధ్యలో. 14 మధ్యలో. బాగా చెప్పారు శాస్త్రి. అంటే ఇప్పుడు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈసారి మోడీ గెలిచాడు అనుకోండి, ఆయన క్యాల్కులేషన్స్ కానీ ఆయన స్టెప్స్ కానీ చాలా విచిత్రంగా ఉండి ఇంకొక 2-3 టర్మ్స్ మటుకు మళ్ళీ రాదు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అంటారు మీరు, అంతేనా? ఆయన చేసే ప్లాన్స్ అన్ని అట్లా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అది వాళ్ళు మనమే పసిగట్టుతున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అవే చెప్తుంటారు వాళ్ళకి. సో ఇప్పుడు ఆయనకి అది వచ్చింది అనుకోండి, ఆయన అనే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు మరి స్థిరాస్తులకు కూడా ప్రాబ్లం అంటున్నాడు రాఘవేంద్ర. అవును, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది అసలు కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి కదా. కోర్టు కేసుల్లో ఉన్నాయి. అవి
వాటి గురించి ఏమైనా కెలికారనుకోండి అవి ఇంకా అయ్యే మెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అయితే ఆంధ్రాలో జగన్కి కూడా కోర్టు కేసులో ఉన్నాయి కదా. ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రాలో జగన్ కి వాళ్ళ మదర్ కి సిస్టర్ కి పడట్లేదు కదా ఎట్లాగో. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆయన వాళ్ళ అందులో జగన్ ఊరుకునే రకం కాదు, ఏ మాట అంటే ఎంత మాట అంటే అంత మాట అనే రకమే అనమాట. ఓకే. సో ఆయనకు ఆ ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ కేసీఆర్కి ఏ ప్రాబ్లం ఉందంటారు? కేసీఆర్ కూడా ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు కవిత ఆల్మోస్ట్ 1.5 month నుంచి ఉంది జైల్లో. ఇంకా జూలై 7th దాకా నో బెయిల్ అని చెప్పేశారు. మరి ఎందుకంటే ఇప్పుడు పోయి కలిశాడు అనుకోండి, ఏమ్మా ఎట్లా ఉన్నావు అంటే ఒక మాట చాలు, అది అమ్మాయి ఏదో ఒకటి బర్స్ట్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మొత్తానికైతే ఇప్పుడు చిరాస్తుల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు సోదర భావంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మాటకి మాట మృత్యువుతో సమానం అని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే సూర్యుడు మారక గ్రహం అంటే దుష్టగ్రహాల్లో నంబర్ 1 ఆయన. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదన్నా మాట మాట్లాడినా దానికి అంటే 5వ తారీఖు మొత్తం ఇప్పుడు దాకా రాఘవేంద్ర ఏదైనా మంచి చెప్తావా నీవేనా? అన్ని ఉదయం లేచి దగ్గర 4 గంటల దగ్గర నుంచి ఇప్పుడు 10 దాకా ఒక్క మంచి జరగట్లేదు ఎవరికి. సరే కానీ ఇప్పుడు నెక్స్ట్ అదే హిందీలో నియతి అంటారు కదా సార్, అంటే రాసి పెట్టుంటుంది. ఈ పంచగ్రహ కూటమి కూడా ఎగ్జాక్ట్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత రోజే మొదలవుతుంది సార్. ఇది ఆశ్చర్యంగా లేదు? చాలా ఆశ్చర్యం. యా. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇది చెప్పు, నెక్స్ట్ లగ్నం ఏంటి? నెక్స్ట్ సింహ లగ్నం సార్. సింహ లగ్నానికి 5వ తారీఖు 10:40కి మొదలవుతుంది సార్. సింహ లగ్నానికి వచ్చి బుధుడు, శుక్రుడు, శని చెడు గ్రహాలు. ఓకే. అలానే గురువు, శుక్రుడు కలిశారనుకోండి సార్, అది దారుణమైన ఎఫెక్ట్ ఇస్తుంది సార్ సింహ లగ్నానికి. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారుగా? అన్ఫార్చునేట్లీ కలిసి ఉన్నారు సార్. సో ఎవరెవరు చెప్పు? శుక్రుడు, బుధుడు, శని. ఈ 3 దుష్టగ్రహాలు ఇప్పుడు. అవును సార్. ఓకే. సో ఇప్పుడు బుధుడు గురించి మాట్లాడదాం. ఫస్ట్ బుధుడు ఏ రాశులను ఎఫెక్ట్ అవుతున్నాడు దానికి? బుధుడు వచ్చి 2వ ఇల్లు ప్లస్ 11వ ఇల్లు సార్. అబ్బా, ఈ 11 ఏళ్ళు వదిలిపెట్టకుండా జరుగుతోందయ్యా, నువ్వేమన్నా చెప్పు నువ్వు. అవును సార్. ఈ సమయంలో అసలు ఎట్టి పరిస్థితి ఎవ్వరు కూడా స్టాక్ ఎక్స్చేంజ్ నిర్ణయాలు తీసుకోరు. అవును సార్, ఎందుకంటే ఫ్యూచర్ లో ఫెయిల్ అయ్యే స్కోప్ ఉంటుంది. 2వ ఇల్లు ధనభావము, 11వ ఇల్లు ఏమో లాభభావం, 2 ఎఫెక్ట్ అవుతున్నాయి సార్. ఇంకా తర్వాత వచ్చి గురువు, శుక్రుడు కలిసి ఉంటే మాత్రం అది దారుణమైన కాంబినేషన్ సార్ సింహ లగ్నానికి. ఏం జరగబోతోంది? ఏం జరుగుతుందంటే గురువు ఇవ్వాల్సిన మంచి సలహాలు ఇవ్వడు, దాని నష్టం వల్ల భోగభాగ్యాలు కోల్పోతారు. సో తర్వాత ఇప్పుడు శని కూడా అన్నావు కదా? శని ఏమో ఆయన ఇంట్లో కుంభంలో కూర్చొని ఉన్నాడు సార్, అంటే కళత్రభావం. అవును సార్. అబ్బా, ఇక్కడ కూడా కళత్రభావం, ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ప్రాబ్లమే వస్తుంది. శాస్త్రి గారు ఇక మీకు ఉందండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు ఇందాక పొద్దు నుంచి అన్నారు కదా, ఇప్పుడు కూడా కళత్రభావంలో ప్రాబ్లం ఉంది అంటే పార్ట్నర్షిప్ లో ప్రాబ్లం ఉంది. మీరేమంటారు చెప్పండి? అదే చెప్తున్నాను సార్. ఆ రోజున ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి మటుకు మోడీ మోడీ టీం కానీ ఎక్కడ ఆవేశపడకూడదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమైనా చేస్తున్నా కూడాను లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ తప్ప వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు అని నాకు అర్థమవుతుంది. సరే, మోడీ సంగతి పక్కన పెడదాం. మనం ఒకసారి వీళ్ళ గురించి ఆలోచిద్దాం. ఆప్ గురించి ఆలోచిద్దాము, కాంగ్రెస్ గురించి ఆలోచిద్దాం. ఆప్, కాంగ్రెస్ ఆల్రెడీ కొట్టుకునే స్థితిలో ఉన్నాయి. ఆప్ కొట్టుకునే స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన జైల్లో కూర్చున్నాడు కదా సార్, ఆయనకి ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ఆయన ప్రశాంతంగా ఉన్నాడు కరెక్టే, కానీ ఆ పార్టీగా ఏమవుతుంది? ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఆయన ఏం చేయాలి? బలిపశువులను సమిధనం చేస్తున్నాడు ఆయన పార్టీ వాళ్ళని ఆయన. సో రాఘవేంద్ర లెక్క ప్రకారము మనకి పార్ట్నర్షిప్లు ఉన్నవన్నీ ప్రాబ్లమే. పొద్దున 4:40 నుంచి తీసుకొని మనకి ఇప్పుడు 10 నుంచి ఎన్నింటి దాకా లగ్నం నాయన? 12:57 సార్, 1 గంట దాకా. సో 1 గంట దాకా అంటే దాదాపు ఇప్పుడు ఇన్ని గంటల సేపు ఎక్కడ పార్ట్నర్షిప్ లో తేడాలు వస్తాయి. మాట్లాడకండి మహాప్రభు, ఇది వాస్తవం. శాస్త్రి గారు అయితే తప్పకుండా కొట్టేసుకుంటారు అందరూ అని చెప్తున్నారు. శాస్త్రి గారు ఇంకెవరెవరు పార్ట్నర్షిప్ లో ఉన్నారండి సార్? ఇప్పుడు ఈ పంచమహాకూటమి అని మీరు చెప్తున్నారు, అక్కడ కూడా పంచమహాకూటమే ఉంది. అక్కడ ఎవరెవరు చెప్పండి?
ఇప్పుడు ఆప్ ఉంది, ఆప్ ఉంది, ఆ, కాంగ్రెస్, కాంగ్రెస్, తర్వాత మన అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్ అండ్ తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ అంటే జాయిన్ అవుతానంది కానీ ఇంకా లేదు ఆమె. ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆడు జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఈ 5గురు కలిసి ఇండి కూటమి, అవునా? ఇండి కూటమి, అవును. ఈ పంచగ్రహ కూటమిలో కూడా విభేదాలు తప్పకుండా వస్తాయి, అంతే కదా? ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాఘవేంద్ర సాయి గారు చెప్పిన దాని తర్వాత నాకు ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఏమయ్యా రాఘవేంద్ర, ఇట్లా భయపెడితే ఎట్లనయ్యా నువ్వు? అయితే ఇప్పుడు గ్రహాలు పోవచ్చు సార్. అయితే గ్రహాల వాచ. ఓకే. అంతే సార్. ఇప్పుడు ఆ టైం ఒకవేళ కర్మ కాలి, ఓకే, కాసేపు అనుకుందాం, కాసేపు సరదాకి మీరు అన్నట్టు ఎప్పుడు అంటుంటారు చూసారా సరదాకి, అట్లా సరదాకి ఒకవేళ ఇండి కూటమి గెలిచింది అనుకుందాం, కాసేపు గెలిస్తే పిఎం ఎవరు అవ్వాలి అని కొట్టుకుంటా. అట్లా ఇట్లా కాదు సార్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఫస్ట్ హ్యాండ్ కర్చీ వేస్తాడు, ఇది నా అది అని. అవును, అవును. వాడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నా గానీ ఇసురుతాడు ఖర్చు. అవును, జై నుంచి ఇసురుతాడు, రాయి కట్టి మరి ఇసురుతాడు. అది కరెక్ట్, కరెక్ట్. సో మొత్తానికైతే పార్ట్నర్షిప్ లో విభేదాలు తప్పకుండా వస్తాయి, అంతే కదా? అవును. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆయన వస్తాడు, మమతా బెనర్జీ వస్తుంది. మమతా బెనర్జీ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆమె. ఓకే, ఆల్ రైట్. సో ఇది చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లగ్నం ఏదయ్యా రాఘవేంద్ర? సార్ కన్యా లగ్నం అవుతుంది సార్. నెక్స్ట్ కన్యా లగ్నానికి ఏమిటి? 5వ తారీఖు 12:57 నుంచి మధ్యాహ్నం 3:14 దాకా సార్. ఓకే, ఓకే. ఏమవుతుంది? కన్యా లగ్నానికి వచ్చి మళ్ళీ కుజుడు, గురువు, చంద్రుడు చెడు గ్రహాలు సార్. కుజుడు, గురువు, చంద్రుడు. ఓకే. శుక్రుడు మారక గ్రహం అవుతాడు, అంటే చాలా చెడు చేస్తాడు సార్ అది 2వ హౌస్ ఓనర్ కూడా ఆయన. అవును సార్. ఏ మాట అసలు ఆ రోజు నోరు మూసేసుకోవడం బెటర్ ఏమో. బాబోయ్. ఇంకా అంటే మాట, ధనము, లాభము ఈ 3 ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్ రోజు. చూస్తున్నాం కదా. ఓకే. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పుడు నీ లెక్క ప్రకారం గురువు ఎవరెవరు ఇప్పుడు? కుజుడు, గురువు, చంద్రుడు సార్. చంద్రుడు. ఓకే. సో ఇప్పుడు చంద్రుడేమో 11 ఇంటి ఓనర్ కాబట్టి లాభాలు నష్టపోతాయి. ఓకే. తర్వాత గురుడేంటి 4, 7? అవును సార్. మళ్ళీ 7. శాస్త్రి గారు మళ్ళీ 7 వచ్చిందండి. ఈ లెక్కన చూస్తుంటే ఇప్పుడు రేపు ఇదే టైంకి మొదలైపోయి కూడాను కూటమి మొదలై గంట అవుతుంది. మనం ఇప్పుడు అది ఇండియా టైం అయితే వాళ్ళకు కూడా అంతే కదా. అంటే యువర్ రైట్. అంటే రేపు ఈ సమయానికి కాదు వాళ్ళకి, రేపు ఈ సమయానికి మనకి సార్ నేను చెప్తోంది. మనకి ఈ సమయానికి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. అవును, కరెక్ట్. వాళ్ళకి స్టార్ట్ అయిపోయి గంట అవుతుంది. కరెక్ట్. సో అక్కడి నుంచి 2-3 రోజులు లేదంటే మటుకు బ్లడ్ ఇక్కడ షాప్ చూసారా, బెడ్ బాత్ అండ్ బియాండ్ లాగా, అక్కడ బ్లడ్ బాత్ అండ్ బియాండ్ అవుతుంది. శాస్త్రి గారు మాట అనకండి, భయం వేస్తుంది నాకు. నాకు భయంతో తనకు వస్తున్నాయి సార్. అందులో రాఘవేంద్ర చెప్తున్న దుష్టగ్రహాల ప్రభావం మటుకు నిజంగానే ఎవరన్నా నోరు బెసికేర ఉంటే ఆ లగ్నంలో ఇవి జరగబోతున్నాయి. తర్వాత లగ్నం ఏంటి నాయన రాఘవేంద్ర? సో తర్వాత వచ్చి తులా లగ్నం సార్. తులా లగ్నం చెప్పు. 5వ తారీఖే 3:14 నుంచి 5:33 దాకా ఉంది సార్. ఓకే. ఇది దీనిలో వచ్చి సార్ గురువు, కుజుడు, సూర్యుడు చెడు గ్రహాలు. మళ్ళీ చెప్పు, ఎవరెవరు? గురువు, కుజుడు, సూర్యుడు చెడు గ్రహాలు. సూర్యుడు. ఓకే. ఓకే. తర్వాత వచ్చి గురువు, సూర్యుడు కనుక కలిస్తే అతి భయంకరమైన రిజల్ట్స్ వస్తాయి సార్. గురువు, సూర్యుడు కలిస్తే. ఏదన్నా ఒక మంచి మాట చెప్తావు ఏదన్నా. ఓకే, ఓకే. సో ఇప్పుడు నీ లెక్క ప్రకారము
ఆ, కుజుడు, గురువు అండ్ సూర్యుడు అన్నావు కదా. అవును సార్. సో కుజుడు ఏ హౌస్ ఉన్నారు దీనికి, ఈ తులా లగ్నానికి? 7వ ఇల్లు సార్, మళ్ళీ కళత్ర భావం. రెండు కూడా. అవును సార్, 2, 7 మళ్ళీ ఎఫెక్ట్ అయింది. 2, 7 మళ్ళీ మొదటికి వచ్చాం. సూర్యుడు, గురువు సూర్యుడు వచ్చేమో 11వ ఇల్లు అవుతుంది సార్. మళ్ళీ 11 మొదలైంది. ఓకే, నెక్స్ట్ గురువేమో 3వ ఇల్లు 6వ ఇల్లు సార్. 3, 6. సో ఇందాక చెప్పిన ప్రభావం మళ్ళీ దీని మీద పడుతుంది. శాస్త్రి గారు ఇంకా మీరు నిర్ణయించుకోండి సార్. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏం మాట్లాడినా తగదిమితో. అది కాదు, ఇప్పుడు రాఘవేంద్ర గారు మధ్యాహ్నం సాయంత్రం దాకా చెప్పారు కాబట్టి సాయంత్రం ఇంకా ఉన్నాయి కదా అవన్నీ ఇంకా కూడా ఉన్నాయి. వింటే. అని ఇప్పుడు అది కూడా విందాం. కానీ అసలు మీ లెక్క ప్రకారం ఇప్పుడు 7వ ఇల్లు ఖచ్చితంగా ప్రతిసారి వస్తోంది కాబట్టి ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ లో మటుకు నాకు ఏదో కొడుతోంది శాస్త్రి గారు. మీరు దానికి మీ ఆలోచన చెప్పాలి. ఎందుకంటే అట్లా కాదు. అన్ని కూటముల గురించి మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి ఏ కూటమిలో విభేదాలు వచ్చేసుకోవు. నాకు తెలిసైతే మటుకు ఇండి కూటంలోనే ఎక్కువ విభేదాలు వస్తాయి. సో ఇండి కూటమి వాళ్ళు నోరు మూసుకోవడం మంచిది ఆ సమయంలో. అట్ట కాదు, బాలకృష్ణ డైలాగ్ ఉంది చూసారా, మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి. అట్లాగే ఇక్కడ మాటలు లేవు మాట్లాడుకున్నామా చచ్చామే అన్నట్టు. బాగా చెప్పారు శాస్త్రి గారు, బాగా చెప్పారు. యా దట్స్ కరెక్ట్. మాట్లాడుకున్నావా చచ్చావి అంతే. రాఘవేంద్ర ఇట్లా భయపెట్టేస్తున్నావు ఎందుకయ్యా మమ్మల్ని. సరే, నెక్స్ట్ లగ్నం చెప్పు. అధికారమైన బెల్లం ఉంటే అందరూ దగ్గర ఉంటారు కదా సార్. అధికారమైన నెక్స్ట్ లగ్నం ఏంటి? అంటే అట్లా కాదండి రాఘవేంద్ర గారు, అధికారం ఉన్నా కూడాను వాళ్ళకి అధికారం కన్నా నాకు కావాలి అధికారం అనుకుంటారు ఇండి కూటమి వాళ్ళు. అదే సార్. నెక్స్ట్ తర్వాత వచ్చి వృశ్చిక లగ్నం సార్. ఇది 5వ తారీఖు 5:33 నుంచి 7:52 దాకా ఉంది సార్. దాదాపు 8 దాకా అనుకుందాం సాయంకాలం. ఓకే. దీనికి వృశ్చిక లగ్నానికి వచ్చి శుక్రుడు, బుధుడు, శని ముగ్గురు కూడా చెడు గ్రహాలు. అబ్బో. దాంతో పాటు శుక్రుడు, బుధుడు, శని మళ్ళీ కూడా మారక గ్రహాలు అవుతారు. అంటే వాళ్ళే చెడు గ్రహాలు, వాళ్ళే మారక గ్రహాలు సార్. ఈ కాంబినేషన్ మరీ దారుణం ఉంది కదా. ఏ హౌసెస్ ఎఫెక్ట్ అవుతాయి? సో ఇది వృశ్చిక లగ్నం కాబట్టి శుక్రుడు అంటేనేమో 12వ ఇల్లు సార్, 7వ ఇల్లు. మళ్ళీ 7. ఓకే. అది శుక్రుడికి. బుధుడు అక్కడే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది కూడా. అవును సార్, అవును సార్. ఓకే. సో బుధుడు వచ్చి 11వ ఇల్లు అవుతున్నాడు సార్. 11వ ఇల్లు ఒకటి, తర్వాత 8వ ఇల్లు సార్. 8, 11. ఓకే. బుధుడికి. మరి శనికి? శని వచ్చేమో 3వ ఇల్లు, 4వ ఇల్లు సార్. మళ్ళీ స్థిరాస్తులు, తర్వాత బంధుత్వుల్లో బ్రదర్స్ లో చిన్నవాళ్ళలో గొడవలు, ఆ తర్వాత ఇప్పుడు బుధుడు పరంగా చూస్తే 11వ ఇల్లు, 8వ ఇల్లు కాబట్టి లాభాల్లో నష్టాలు, తర్వాత ఆయుష్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంతే కదా. జయాలు, అపజయాలు, మాట పట్టింపులు ఇవన్నీ. శాస్త్రి గారు ఇదైతే ఈ సమయం అండి, సాయంకాలము 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ లగ్నం మటుకు మహా దరిద్రంగా ఉంది శాస్త్రి గారు. ఇందులో అయితే 7వ ఇల్లు అంటే ఏంటి, మన కళత్ర భావం ఉన్నది. 5 గ్రహాలు అందులో ఉన్నాయి. అయ్యో బాబాయ్. 5 గ్రహాలు అందులోనే ఉన్నాయి. మళ్ళీ ఏవైతే దుష్ట గ్రహాలు అవే మారక గ్రహాలు కూడా. వాటిలో 2 మారక గ్రహాలు. ఒకటి ఏంటంటే కుజుడు, బుధుడు అక్కడ ఉన్నాడు. కుజుడు లేడు కదా. బుధుడు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు సార్. బుధుడు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు. సో బుధుడు, శుక్రుడు ఇద్దరు అక్కడే ఉన్నారు శాస్త్రి గారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అట్లా కాదు, ఇది ఏదో సైన్స్ లో ఈక్వేషన్ లాగా ఉందన్నమాట. ఇటు నుంచి అటు చూసిన 9, అటు నుంచి ఇటు చేసిన 9 అన్నట్టు. కృష్ణుడు పాడినట్టు అటు నేనే ఇటు నేనే. అట్లా. సో అందుకని దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఏం ఉన్నావా మహాత్ముడివి. నిజంగా మహాత్ముడు, నిజం. బాగా చెప్పారు. అంటే స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళు ఈ టైంలో మాట్లాడరు సార్. స్థితప్రజ్ఞత రావాలంటే ఎంత తపస్సు చేస్తే వస్తుంది అది. ఈ 2 రోజులు కూర్చొని ఆ తపస్సు చేయాలి.
వాళ్ళు అదే చేసుంటారేమో నా అనుమానం. అందుకే నాకు ఇప్పుడు అర్థమైందండి. మోడీ ఎందుకు వెళ్ళాడో తపస్సుకి. ఆవేశం లోన్ కాకుండా. అది కరెక్ట్. ఆవేశం ఎక్కడా లోన్ కాకుండా, ఏ మాట పడితే అది మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడానికి మౌనవ్రతం వహించాడు 48 గంటలు. ఏం శాస్త్రి గారు అంతేనా? అంతే సార్. ఇప్పుడు అదేదో చేసినాడు, తాంబూలాలు తీసుకున్న తన్నుకు సావండి, నేను గెలిచాను, మీరు ఏమైనా కొట్టుకోడు, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటాడు. నిజమే నిజమే అన్నమాట. ఎస్. అంటే కాశీలోని ప్రధాన జ్యోతిష్కులో చెప్పుంటారు ఆయనకి కరెక్ట్ కదా. నిజమే. ఈ పనులు చేయమని చెప్పి ఆయనకి. ఎగ్జాక్ట్లీ. ఆయన అందరూ ఇట్లాంటివి బాగా నమ్ముతాడు కదా. రెస్పెక్ట్ ఇస్తాడు. నమ్మిన నమ్మకం రెస్పెక్ట్ అయితే ఇస్తాడు. అవును సార్. తర్వాత నెక్స్ట్ లగ్నం ఏదయ్యా? తర్వాత వచ్చి ధనుర్ లగ్నం సార్. 5వ తారీఖు 7:52 నుంచి రాత్రి 9:56 దాకా సార్. దీనిలో వచ్చి 2 గ్రహాలు తీవ్రమైన బాధ కలిగిస్తాయి. ఒకటి వచ్చి శుక్రుడు, రెండోది వచ్చి శని సార్. ఓ, శని 2వ ఇల్లు 3వ ఇల్లు ఓనర్ కదా ఇప్పుడు దీనికి. అవును సార్. 2వ ఇల్లు 3వ ఇల్లు, తర్వాత వచ్చి 6వ ఇల్లు శుక్రుడిది ఒకటి, 11. అవును సార్. శాస్త్రి గారు 2వ ఇల్లు 3వ ఇల్లు అండి. 2వ ఇల్లు అంటే ఇందాక ఆయన చెప్పిన ధనభావం ఒకటి, వాక్ ఒకటి, ఈ 2 ఎఫెక్ట్ అవుతాయి. 3వ ఇల్లు అంటే చిన్నవాళ్ళు, అన్నదమ్ములు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇక మళ్ళీ 6వ ఇల్లు అంటే ఇక డిసీజులు ఇవన్నీ సంబంధించింది అనమాట. 11వ ఇల్లు ఏమో లాభ నష్టాలు. అంతేనా? అంతే సార్. సో రాఘవేంద్ర, ఏ నష్టం జరుగుతుంది అనుకుంటున్నావు ఒకసారి నువ్వు చెప్తే దాని శాస్త్రి గారు విశ్లేషిస్తారు. అంటే భారతదేశం ఒక ఇమేజ్ దెబ్బతింటుందేమో ఇలాంటి ముష్కర మోకల దాడుల వల్ల అని అనిపిస్తుంది సార్. ఎంతో కష్టపడి 10 ఏళ్ల నుంచి నిర్మించుకుంటూ వచ్చారు ఇమేజ్. ఈ ఒక్క 2 రోజుల్లో ఈ మాటలతో ఇట్లా సంబంధం ఉందన్నమాట. ఎలక్షన్స్ కూడా బాగా జరిగినాయని చెప్తున్నారు. దాదాపుగా 980 మిలియన్ పీపుల్ ఓట్ చేశారని చెప్పి ప్రపంచం మొత్తం చెప్తున్నారు న్యూస్ పేపర్స్. చప్పట్లు కొట్టేస్తుంది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. అలాంటి ఎండల్లో ఎలా చేశారు అని. అలాంటిది ఒక కొండ పాలల్లో ఉప్పేసినట్టే, నిమ్మకాయ పిండినట్టే. అంతే కదా మరి. అంతే సార్. సో శాస్త్రి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ లెక్క ప్రకారము 2వ ఇల్లు 3వ ఇల్లు ఇది అంటే ధనభావం అంటే అదొకటి, మాటతో ఏది మాట్లాడినా, అలానే మన 3వ ఇంట్లో ఆయనే శని గారు స్వయంగా కూర్చొని ఉన్నారు. సో ఈ తమ్ముళ్ళకి అంటే చిన్నవాళ్ళకి గొడవలు ఎక్కువగా అయ్యే స్కోప్ ఉంది. అలానే 6 మళ్ళీ 11 కాబట్టి ధనభావం, లాభాలు కూడా, స్టాక్ మార్కెట్లు అవి అట్లా ఇన్వెస్ట్ చేయొద్దు ఎవరు కూడా. శాస్త్రి గారు, ఇప్పుడు మీరు ఈ పొలిటికల్ సిచ్యువేషన్ ఈ యొక్క వృశ్చిక లగ్నంలో కొద్దిగా మెరుగు కనిపిస్తుంది మిగతా వాటికన్నిటికంటే, ఏమంటారు సార్? ఎంత మెరుగు కనిపించినా లాభ నష్టాలే ఎక్కువ దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాయి కాబట్టి ఇది కాంగ్రెస్ ఓడిపోతే చేయాలనుకున్నది ఇప్పుడు ఏవైతే రాఘవేంద్ర గారు చెప్పారో కాంగ్రెస్ అవే చేద్దాం అనుకున్నది కాబట్టి వాళ్ళకి ఇంకా బలం చేకూరుస్తుందేమో అని నాకు అనిపిస్తోంది సార్. బాగా చెప్పారు శాస్త్రి గారు, చాలా బాగా చెప్పారు. నిజమే. కాబట్టి ఈ గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయదలుచుకున్నది ముందర నుంచి ఇప్పుడు ఎఫెక్ట్ పడుతోంది అనమాట. అంతే కదా? అంతే ఎఫెక్ట్ పడుతోంది. అందుకని మోడీ గారు ఏంటంటే ఇంకా గవర్నమెంట్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం పిఎం కూడా ఆయనే కాబట్టి ఫుల్ టైట్ చేస్తాడు. కొంతలో కొంత మీరు ఇప్పుడు కొంత మెరుగు కనిపిస్తోంది అన్నారు చూసారా, ఆయన టైట్ చేసి ఆ మెరుగు కొంచెం కనిపించేటట్టు చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అదే, ఎందుకంటే మిగతా వాటన్నిటిలోనూ చాలా ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది దీనికంటే. సరే, నెక్స్ట్ లగ్నానికి వెళ్దాం. నెక్స్ట్ లగ్నం ఏంటండి? నెక్స్ట్ లగ్నం వచ్చి మకర లగ్నం సార్. దీనికి మకర లగ్నం వచ్చి 5వ తారీఖు రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 11:32 దాకా ఉంది సార్. ఓకే. ఈ మకర లగ్నానికి వచ్చి కుజుడు, గురువు, చంద్రుడు దుష్టగ్రహాలు ప్లస్ ఆల్సో మారక గ్రహాలు. దుష్టగ్రహాలు, మారక గ్రహాలు కూడా. అవును సార్. నేను శాస్త్రి గారిని వెళ్ళిపోతాను సార్, ఈ డిస్కషన్ అవ్వదు కాదు. ఎందుకంటే ఇప్పుడు అవే దుష్టగ్రహాలు, అవే మారక గ్రహాలు అంటే ఎక్కడికి పోతాం? సరే, ఏ హౌసెస్ చెప్పండి సార్. ఫస్ట్ వచ్చి కుజుడు తీసుకుందాం సార్. కుజుడు. సో కుజుడు వచ్చి మకర లగ్నానికి 4వ ఇంటి అధిపతి,
11వ అధిపతి సార్. మళ్ళీ 11. నెక్స్ట్ తర్వాత వచ్చి గురువు సార్. గురువు వచ్చి 12వ ఇల్లు 3వ ఇల్లు సార్. 12, 3 ఇంకా తర్వాత చంద్రుడు సార్ డైరెక్ట్ గా 7వ ఇల్లు సార్. మళ్ళీ 7 ఇల్లు. శాస్త్రి గారు ఒక్క వృశ్చిక లగ్నంలో కొద్దిగా మనకి తెరిపించింది అనుకుంటే ఇప్పుడు వచ్చి ఏ లగ్నం అండి ఇది? మకర లగ్నం సార్. మకర లగ్నం. ఈ మకర లగ్నానికి మనకి ముడిపెట్టాడు ఈయన. సో ఈ మకర లగ్నంలో 7వ ఇల్లు అంటే చంద్రుడిది కదా, చంద్రుడు మార్కం కూడా. సో భార్యాభర్తలు తర్వాత పార్ట్నర్షిప్ లో ఉన్న బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అక్కినేపల్లి రాఘవేంద్ర వాచ్. మీరేమంటారు శాస్త్రి గారు ఇప్పుడు? అదే ఇందాక అన్నట్టే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎందుకంటే ఆ రోజు మటుకు మాట్లాడుకోకూడదు అని చెప్పి అందరికీ మనం ఎట్లా చెప్పాలో చెప్పి అందరి చేత మాట్లాడకుండా చేయించాలి. సౌండ్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అంతే. కరెక్ట్ కరెక్ట్, మీరు బాగా చెప్పారు. అంటే ఇంట్లో వాళ్ళు మౌనవ్రతంగా ఉండటం మంచిది 5వ తారీఖున, అంతే కదా? మనకి ప్రకారం రేపు మధ్యాహ్నం నుంచి మౌనవ్రతం లేదు. మానవుడు నిజంగా అదొకటి. మనకి లక్కీ ఏంటంటే కొంత లక్కీ మనకి రాత్రి అయిపోతుంది కాబట్టి పడుకుంటే సరిపోతుంది, అంతే కదా? అంతే. కానీ భారతదేశంలో వాటిలో చెక్కులు వేస్తుంటాయి అన్నమాట. అది సరిపోయింది. ఆ తర్వాత మనకి వాళ్ళకి కాదు, రాఘవేంద్ర లెక్క ప్రకారం మనకి పొద్దున ఉదయం అవుతుందండి. ఆ సమయం 9 గంటల నుంచి 10 దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా, అంటే మనకి ఉదయం అవుతుంది. అప్పుడు మనకి ఉదయం అవుతుంది. అవును, మనకి 5వ తారీఖు ఉదయం అవుతుంది. అప్పుడు వాళ్ళకి అప్పుడు అర్ధరాత్రి అవుతుంది కాబట్టి అర్ధరాత్రి అవుతుంది. సో దేర్ఫోర్ ఆ సమయంలో అది పరిస్థితి. సో మీకు శాస్త్రి గారు మీరు ఒక విషయం చెప్పండి, మీకు ముఖ్యంగా వీళ్ళల్లో ఫస్ట్ గొడవలు ఎవరికి వస్తాయి చెప్పండి? నాకు తెలిసి కాంగ్రెస్కి వస్తాయి సార్. అటువైపు కాంగ్రెస్ లో రావచ్చు గొడవలు, ఇటువైపు ఏమోనో తెలుగుదేశము పవన్ కళ్యాణ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. బాగా చెప్పారు శాస్త్రి గారు, మీ అనాలిసిస్ నేను ఏకీభవిస్తాను. నిజమే. రాఘవేంద్ర నెక్స్ట్ లగ్నం ఏది నాయన? సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ రాఘవేంద్ర గారు. సారీ సార్. సార్ నెక్స్ట్ లగ్నం వచ్చి కుంభలగ్నం సార్. కుంభలగ్నం. కుంభలగ్నానికి ఎవరు దుష్టులు ఎవరు మంచి వాళ్ళు చెప్పు కాస్త. సార్ 5వ తారీఖు 11:38 నుంచి 6వ తారీఖు తెల్లవారుజామున 1:06 దాకా కుంభలగ్నం ఉంది సార్. ఓకే. సో ఈ సమయం కుంభలగ్నానికి వచ్చి గురువు, చంద్రుడు, కుజుడు చెడు గ్రహాలు. తర్వాత గురువు, సూర్యుడు, కుజుడు మారక గ్రహాలు. సూర్యుడు మారక గ్రహమా? అవును సార్. మళ్ళీ కలత్త భావానికి ప్రాబ్లం వస్తుంది, అంతే కదా? అంతే సార్. అది శాస్త్రి గారు మళ్ళీ మొదలు వచ్చాడు ఈయన, పెట్టాడు పార్ట్నర్షిప్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్. మ్యూట్ లో శాస్త్రి గారు, మ్యూట్ లో ఉన్నారు, చెప్పండి శాస్త్రి గారు చెప్పాలి. ఏం చెప్పడం సార్, నాకైతే రాఘవేంద్ర సాయి గారు ఒక్కటైనా కానీ ఇట్లా బాగానే ఉంది అని అంటాడేమో చూస్తున్నాను. మరి ఈ 5 గ్రహాల కూటమి వాటిలో అవన్నీ చేరి కూర్చుని ఒకళ్ళనొకళ్ళు ఎట్లా కూర్చున్నారంటే పట్టుకొని కూర్చున్నారు. దేర్ఫోర్ ఆ లగ్నాల్లో మనం చేయకూడని పనుల గురించి రాఘవేంద్ర చెప్పి మనని అలర్ట్ చేస్తున్నాడు. మనం గ్రహించుకోవాలి శాస్త్రి గారు, ఓకేనా? ఇది అలర్ట్ కంటే భయం ఎక్కువ అవుతుంది సార్ మనకి. కాదు, అది భయంకరంగా ఉందండి. అంటే ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేస్తాను సార్ మీ పర్మిషన్ తో. ఇంకానా? సో ఏం జరుగుతుందంటే పంచగ్రహ కూటమి ఫామ్ అవుతుంది వృషభంలో సార్, వృషభ రాశిలో ఫామ్ అవుతుంది. వృషభ రాశికి 7వ ఇల్లు వచ్చి వృశ్చిక రాశి. సో ఈ చాలా లగ్నాలకి కుజుడు కూడా పాప అయ్యాడు. సో కుజుడు కూర్చుంది వచ్చి మేషంలో, సొంత ఇంట్లో. ఆయనకి 4వ ఇల్లు 8వ ఇల్లు దృష్టి ఉంది. సో వృశ్చికాన్ని పట్టుకుంటున్నాడు 8వ ఇంటి దృష్టితో. అది సో వృషభంలో కూర్చున్న 5 గ్రహాలు మళ్ళీ వృశ్చికాన్ని చూస్తున్నాయి, వృషభం నుంచి వృశ్చికాన్ని చూస్తున్నాయి. దాంతోపాటు పాపగ్రహం అయిన శని వెళ్ళి మళ్ళీ కుజుడిని పట్టుకున్నాడు 3వ ఇంటి దృష్టితో కుంభం నుంచి. కరెక్ట్. ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని వదలట్లేదు అనమాట, వదలకుండా పైగా ఎట్లా చూసా అన్ని కలిసి ఒకటే ఫోకస్ గా ఉన్నాయన్నమాట దుష్టత్వం చేయడం. 7th హౌస్ చూస్తున్నాయి సార్, అక్కడి నుంచి 7th హౌస్. కాబట్టి పార్ట్నర్షిప్, ఈ
ధనభావము, లాభాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి అనిపిస్తుంది. ఒకసారి ఆ చార్ట్ ఏదైనా చూపించగలుగుతావా జనాల కోసం? చూపిస్తాను సార్. సార్ రాఘవేంద్ర గారు చార్ట్ చూపించే లోపల నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు ఎన్డీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే మటుకు అయినా కూడాను అప్పుడు ఇండి గవర్నమెంట్ లో అయ్యే గొడవలు అట్లా అంత ఇంత కావు సార్. మీ వల్ల ఓడిపోయామంటే మీ వల్ల ఓడిపోయామని చెప్పి కూడా కొట్టుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, కరెక్ట్ అప్పుడు చెప్పారు. ఏంటంటే అసలు ఇప్పుడు దానికే ఛాన్స్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. రాహుల్ గాంధీ కొన్ని మాటలు అవాకులు చవాకులు పేలాడు చూసారా, వీటి మూలంగానే మనం ఓడిపోయాము అని చెప్పి కొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవును, రాహుల్ గాంధీ ఒక స్పెషల్లీ ఏమన్నాడంటే ఆయన సోరెన్ ఏమో వదిలిపెట్టలేదు బికాజ్ అతను ఎస్సీ ఎస్టీకి చెందినవాడు, కేజ్రీవాల్ని బెయిల్ మీద వదిలిపెట్టారు, ఆయన క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు అన్నాడు. అది సో గొడవ అయితే అవుతుంది అక్కడ. నిజమే. ఇంకా సార్ నా స్క్రీన్ కనిపిస్తుంది సార్? కనిపిస్తోంది అయ్యా. ఏ పంచగ్రహ కూటమి మీద ఒకసారి కర్సర్ పెట్టు సార్. ఇదే సార్, ఇది పంచగ్రహం కూటమి మీద కర్సర్ పెట్టి అంటున్నా. పెడుతున్నా సార్. ఇది సార్. అది అందరూ వీక్షకులందరూ చూడండి ఎట్లా ఈ గ్రహాలు ఎలా కూర్చున్నాయో ఒకసారి చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో యా, చంద్రుడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు సార్. చంద్రుడు, అర్థమైంది. గురువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు సార్. వీళ్ళందరూ డైరెక్ట్ చూస్తున్నారు సార్. 7వ ఇల్లు వృశ్చిక రాశి. ఆ మార్స్ ఏమో 4వ ఇల్లు 8వ ఇల్లు ఒకసారి చూపించు. మార్స్ ఇలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది. అండ్ శని కూడా 10వ ఇల్లు చూస్తున్నాడు. శని ఎఫెక్ట్ కూడా ఉంది సార్. మళ్ళీ ఇట్లా 10వ ఇల్లు అది అందరూ చూస్తున్నారు సార్. వృశ్చిక రాశి ఎఫెక్ట్ అవుతుంది బాగా. అంటే ఒక దుష్టగ్రహం ఇంకోటి పట్టుకుంటే ఆ దుష్టగ్రహం ఇంకో దుష్టగ్రహం ఇంకో అట్లా మొత్తం సర్కిల్లో మనం అంతా జట్టు అని చెప్పి కూర్చున్నారు. ఇదే ఈ పంచగ్రహ కూటమి ఇండి గ్రూప్, అంతేనా? అంటే డెడ్ లాక్ ఫామ్ అవుతుంది సార్. డెడ్ లాక్. యా, ఇంకా తీసేయచ్చు. సో అది శాస్త్రి గారు. సో ఇది మనం కంక్లూజన్ ఏమంటారు శాస్త్రి గారు? మీరు ఒకసారి కంక్లూజన్ చెప్పండి. ఏం కంక్లూజన్ చేయాలి అది కాదు, మాకు భయం పెట్టి రాఘవేంద్ర గారు మంచినీళ్ళు తాగుతున్నారు. కాదు, మనకు భయపెట్టి ఆయన మంచినీళ్ళు తాగడం ఏంటి? మనం కదా తాగాల్సింది. అదే నాకు అర్థం కావట్లేదు. అదే సో కంక్లూజన్ చేయండి. ఎందుకంటే ఇంకొక 2 లగ్నాలు ఉన్నాయి, నా వల్ల కాదు. అది అర్ధరాత్రి దాటిపోయింది కాబట్టి అది నెక్స్ట్ డే మనకి మాట్లాడుకున్నాం. ఈ కంక్లూజన్ ఏం లేదు. ఇవన్నీ కూడాను అంటే ఆఫ్ కోర్స్ మోడీ వాళ్ళకి తెలుసు ఉంటాయి, కాకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పాలి, బాబు మీకు కూడా అవుతుంది ఇది, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అంతే, నిజమే. ఇది కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉంటారు, అంతేనా? వాళ్ళిద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మామూలు కూటమిలా లేదు ఇది. తమిళనాడు కూడా ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది సార్. తమిళనాడు డిఎంకే అండ్ కాంగ్రెస్. అవును సార్. అండ్ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కర్ణాటకలో యడ్యూరప్ప వాళ్ళకి ఉన్న చీఫ్ మినిస్టర్లు వాళ్ళకి కూడాను గొడవలు అవుతాయి. అవును సార్. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే బేసికలీ శాస్త్రి గారు చెప్పడం, ఇది వీళ్ళందరూ కాస్త నోర్లు మూసుకొని ఎవడి పని వాడు చేసుకోవడం. ఆ 2 రోజులు 5వ తారీఖు 6వ తారీఖు, ఎందుకంటే రాఘవేంద్ర లెక్క ప్రకారం 5, 6 2 రోజులు కూడా ఈ లగ్నాలు ఇలా తిరుగుతున్నాయి. 5 గ్రహాలు అక్కడే ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు కూడా కదలవు. ఎందుకంటే శని, రాహు, కేతు, మార్స్. శని, రాహు, కేతు స్లో గ్రహాలు. ఇక మార్స్ అన్నవాడు కొద్దిగా ఫాస్ట్ అవుతాడు, మళ్ళీ వచ్చి ఈయనకి జాయిన్ అవ్వే స్కోప్ ఉంటే లోపల చంద్రుడు దాటేస్తాడు, అంతేనా? చంద్రుడు వెళ్ళిపోతాడు సార్. కాబట్టి ఇప్పుడు ఈ 2 రోజులు 5, 6 తారీఖులు బాగా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి ఇది సందేశము. మనం మాట్లాడకుండా వీలైతే నోరు మూసుకొని కూర్చోవడం బెటర్, అంతేగా శాస్త్రి గారు? ఉత్తమము. ఆశ్చర్యం ఏంటంటే 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది, 5వ తారీఖు ఫామ్ అవుతుంది సార్. ఇది ప్రాబ్లం. సో ధన్యవాదాలు రాఘవేంద్ర అండ్ శాస్త్రి గారు. వండర్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు మీరు. అలానే రాఘవేంద్ర అద్భుతంగా దాని గ్రహాలు వాటి పరిస్థితి చెప్పుకొచ్చాడు. మంచి కూడా జరుగుతాయి, కానీ చెడు జరిగేది మొత్తం చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే మంచి జరిగేది ఎట్లన్నా మంచి జరుగుతుంది, ఎవడు పట్టించుకోవక్కర్లేదు. అవునవును. ఎందుకంటే భయంకరమైన కూటమిలు ఫామ్ అవబోతున్నాయి సార్ నెక్స్ట్ ఇయర్. దాని గురించి కూడా మాట్లాడతాం సార్. అది ఇప్పుడు మాట్లాడలేం, నెక్స్ట్ ఇయర్ కదా ఉందాం, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం తప్పకుండా రాఘవేంద్ర.
దాని గురించి కూడా మనం మాట్లాడదాము. దీని మీద ఒక రీసెర్చ్ పేపరు సబ్మిట్ చేయడం ప్రయత్నం చేసి, కానీ చాలా తక్కువ టైం ఉంది, అయిపోయింది కాబట్టి బెటర్ యూ డూ ఇట్ ఆఫ్టర్ దిస్. ఓకే సార్ సార్ ఓకే, మరి ఉంటానండి. ఓ- అందరికీ ఓకే సెలవు. సార్. ఓ ఓ